హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లో అందరూ మంచి స్వీట్ తిందాం అని చెప్పుకుంటా ఉంటుంటే నేను కూడా ఎప్పటినుంచో కునాఫా చేద్దామని ట్రై చేద్దామని అనుకుంటా ఉన్నాను. అది ఈరోజు చేసేసాను. ఎలా స్టార్ట్ చేశానంటే ప్రాసెస్ ఫస్ట్ కునాఫా చేసుకోవడం కోసం మనకు కావాల్సినవి ఈ సన్నగా ఉండే సేమియాలు. ఇవి అన్ని చోట్ల ఈజీగా దొరుకుతున్నాయి. కునాఫా చేద్దామని ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టి ఉంచాను నేను ఇంట్లోనే. ఇప్పుడు వాటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ సేమియాలో మనం ఇప్పుడు బటర్ వేసి చక్కగా కలుపుకొని పక్కన ఉంచేసుకుందాం. చూసారా, బటర్ అంతా సేమియాల్లో చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఈ కునాఫా మనం ఫైనల్గా చక్కగా తినాలంటే దానిపైన షుగర్ సిరప్ వేసుకొని తినాలి కదా, అప్పుడే కదా అసలు టేస్ట్ కునాఫాకి. అందుకు నేను ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని 4 స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం రోజ్ పెటల్స్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ గ్లాస్ బౌల్స్తో మాత్రం కొంచెం జాగ్రత్త అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వాటర్ వేసి కలుపుకొని స్లర్రీ ప్రిపేర్ చేసుకోండి. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మిల్క్ మేడ్, చీజ్ ఇంకా కార్న్ఫ్లోర్ స్లర్రీ కావాలి. ఇప్పుడు బాయిల్ చేసిన పాలల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని వేసేసుకొని మెల్లగా కలుపుతూ ఆ తర్వాత మిల్క్ మేడ్, చీజ్ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకుంటే మంచి పేస్ట్ లాంటి టెక్స్చర్ వస్తుంది మనకి. చీజ్ చూసారా, ఇలా వేసుకున్నా కానీ మనకి చక్కగా కరిగిపోతుంది. మెయిన్ టేస్ట్ మన గునాఫాకి ఈ చీజే తీసుకొస్తుంది కాబట్టి బాగా కలుపుకుంటూ ఉంటే మనం మంచి పేస్ట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం సేమియాలు రెడీగా ఉన్నాయి, సిరప్ రెడీగా ఉంది, క్రీమ్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కునాఫా సెట్ చేసుకుందాం. ఇది చూసారా కునాఫా ప్యాన్స్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నానండి. మనం ముందు ఫస్ట్ ఈ కునాఫా ప్యాన్కి బటర్ రాసి ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, బటర్ కలిపి పెట్టుకున్న సేమియాలు, దాన్ని ఒక లేయర్ లాగా వేసుకుందాం. మంచి లేయర్ లాగా సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని ఇంకో లేయర్ లాగా వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇంట్లో చేసుకునే కునాఫా కాబట్టి మనకి ఎంత క్రీమ్ కావాలంటే అంత క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఇంకొక లేయర్ సేమియాలు వేసి జాగ్రత్తగా ఈ కునాఫా సెట్ చేసుకున్న ప్యాన్ని, ఆల్రెడీ ఒక ప్యాన్ని మనం ప్రీ హీట్ చేసి పెట్టుకొని ఈ కునాఫా ప్యాన్ని దాంట్లో పెట్టేసుకుందాం. అంతే, చూసారా, ఓవెన్ లేకుండా కునాఫా చేసుకోవడం ఎంత ఈజీయో. 5 మినిట్సే, 3 to 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే మన కునాఫా రెడీ. సిమ్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కునాఫా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి టేస్ట్ చూపిద్దాం, ఎలా ఉందో చెప్తారు. రెడీ అయిపోయారు టేస్ట్ చూడడానికి. ఫస్ట్ మనం ఈ కునాఫా మీద ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని పోసుకొని ఎంజాయ్ చేయడమే.
చాలా అంటే చాలా బాగుందండి కునాఫా. మంచి కాంప్లిమెంట్స్ అయితే దొరికాయి నాకు. కుదిరితే మీరు ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం బయట తినే కునాఫా కంటే ఇంట్లో చేసుకున్నది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నిజంగా కావాలంటే మీరు ట్రై చేయండి.